హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ క్లాస్ బ్లాసమ్స్లో టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ని 6th యూనిట్ 6A మై గ్రాండ్ పాస్ విలేజ్ ఈ లెసన్ యొక్క యాక్టివిటీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ లెసన్లో సర్కిల్ టైంలో మనకు యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో యాక్టివిటీ 1 మనం గమనిస్తే లెట్ ద చిల్డ్రన్ observe the pictures, pointing to the pictures ask the following questions. సో మనకి చిల్డ్రన్స్ను పరిశీలించమని చెప్తున్నారు ఈ పిక్చర్స్ను. సో పిక్చర్స్ని పిల్లలతో పరిశీలింపచేసి పాయింటింగ్ టు ద పిక్చర్స్ ఆస్క్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడుండే క్వశ్చన్స్ని పిల్లలను అడగమని చెప్తున్నారు. సో మనకు ఫస్ట్ పిక్చర్లో ఏం కనిపిస్తుంది, వాట్ ఈస్ దిస్ అనే పిల్లలకి మనము ఒక క్వశ్చన్ని పోస్ట్ చేసినట్లయితే అడిగినట్లయితే వాళ్ళు ఇక్కడ చూసి పోస్ట్ ఆఫీస్ను గమనిస్తారు. సో ఈ పోస్ట్ ఆఫీస్ టైటిల్ని గమనిస్తూ దిస్ ఈజ్ ఏ పోస్ట్ ఆఫీస్ అని వాళ్ళతో మనం చెప్పించగలగాలి. సో ఇట్లా పిల్లలందరితో వాట్ ఈస్ దిస్ అనే మనం క్వశ్చన్ అనేది పోస్ట్ చేసినట్లయితే, క్వశ్చన్ అడిగినట్లయితే పిల్లలు దిస్ ఈజ్ ఏ పోస్ట్ ఆఫీస్ అని చెప్తారు. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ దిస్ అని మనం పాయింట్అవుట్ చేస్తూ పిక్చర్ని చూపించినట్లయితే దిస్ ఈజ్ ఏ బస్ స్టాప్ అని పిల్లలు చెప్తారు. సో అందరి పిల్లలతో ఇది గ్రూప్ యాక్టివిటీగా మనం చేపించాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ దిస్ అని మనం క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్గా వాళ్ళు దిస్ ఈజ్ ఏ బస్ స్టాప్ అని చెప్పాల్సి ఉంటుంది. సో పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది మనం పిక్చర్ని చూపిస్తూ. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ ఏ స్కూల్. నెక్స్ట్ పిక్చర్ వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ ఏ హాస్పిటల్. దిస్ ఈజ్ ఏ హాస్పిటల్. వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ ఏ రైల్వే స్టేషన్. దిస్ ఈజ్ ఏ రైల్వే స్టేషన్. సో ఈ విధంగా మనం గ్రూప్ యాక్టివిటీ ద్వారా పిల్లల ద్వారా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ని చెప్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే యాక్టివిటీ 2ని గమనించినట్లయితే సే దీస్ సెంటెన్సెస్ అలౌడ్. ఇక్కడ ఉండే సెంటెన్సెస్ని గట్టిగా చదవమని చెప్తున్నారు. ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు స్పీక్ యూజింగ్ ద ఎక్స్ప్రెషన్ ఐ లైక్ టు. సో పిల్లలకు మనం ప్రోత్సాహం అనేది అందించాల్సి ఉంటుంది. అది ఎట్లా అంటే ఐ లైక్ టు అనే ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తూ. సో లెట్ దమ్ యూజ్ ద ప్లేసెస్ లైక్ ఎగ్జిబిషన్, సర్కస్, మూవీ, ఫెయిర్, ఈటీసీ. సో ఎక్కడుండే ఈ వర్డ్స్ని ఉపయోగిస్తూ వాళ్ళు ఐ లైక్ టు అనే సెంటెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏం చెప్తుంది ఫస్ట్ బేబీ, హాయ్ ఐ యామ్ సమీరా, ఐ లైక్ టు విజిట్ మై గ్రాండ్ పాస్ విలేజ్. నా పేరు సమీరా, మా గ్రాండ్ పాస్ విలేజ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి విజిట్ చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. సో తనేం చెప్తున్నాడు, హాయ్ ఐఎమ్ రాహుల్, ఐ లైక్ టు గో టు ద బీచ్. సో నా పేరు రాహుల్, ఐ లైక్ టు గో టు ద బీచ్. నాకు బీచ్కి వెళ్ళటం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ గర్ల్ చెప్తుంది ఏమని, హాయ్ ఐ యామ్ మ్యారీ, ఐ లైక్ టు గో టు ఏ పార్క్. నాకు పార్క్ వెళ్ళటం అంటే ఇష్టం. ఇక్కడ అబ్బాయి చెప్తున్నాడు, హాయ్ ఐఎమ్ గోపి, ఐ లైక్ టు గో టు ద మార్కెట్. నాకు మార్కెట్కి వెళ్ళటం అంటే ఇష్టం. ఈ విధంగా ఈ కాన్వర్జేషన్ అనేది జరిపిస్తూ అంటే పిల్లల ద్వారా రోల్ ప్లే చేయించినట్లయితే వాళ్ళకు కొంత అవగాహన అనేది ఏర్పడుతుంది. అలా చేసిన తర్వాత వాళ్ళకు ఏదైతే నచ్చుతుందో అది ఇక్కడ మనం చెప్పించాల్సి ఉంటుంది. పిల్లల ద్వారా ఒక్కొక్కరిని పిలిపించి హాయ్ ఐ యామ్, తన పేరు ఏదైతే ఆ పేరు చెప్తారు, ఐ యామ్ మేరీ లేదా ఐ యామ్ లీలా, ఐ లైక్ టు గో టు, వాళ్ళకి ఎక్కడికైతే ఏదైతే ఇష్టమో ఎక్కడికైతే వెళ్ళటం ఇష్టమో అది ఇక్కడ చెప్పిస్తారు. ఐ లైక్ టు గో టు మూవీ లేదా ఐ లైక్ టు గో టు స్కూల్. అట్లా వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ ప్లేసెస్ని చెప్పించాల్సి ఉంటుంది. ఇట్లా రోల్ ప్లే చేయించాల్సి ఉంటుంది.
అలానే ఇంకొక అబ్బాయిని తీసుకొని హాయ్ ఐఎమ్ అభిరామ్, ఐ లైక్ టు గో టు, తను ఎక్కడికైతే ఏదైతే ఏ ప్రదేశాన్ని అయితే ఇష్టపడుతున్నాడో ఆ ప్రదేశాన్ని చెప్పించాల్సి ఉంటుంది. ఐ లైక్ టు గో టు సర్కస్. ఓకే, ఇలా ప్రతి విద్యార్థిని పిలిపించి వాళ్ళతో ఇలా కాన్వర్జేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే యాక్టివిటీ 3 చూసినట్లయితే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్, రీడ్ ద ఫ్రేజెస్, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. సో ఇక్కడ మనకి పిక్చర్స్ని ఫాలో చేయమని చెప్తున్నారు. అలానే కింద ఉండే ఫ్రేజెస్ను గమనించమని గట్టిగా ఈ ఫ్రేజెస్ని చదవమని చెప్తున్నారు. రీడ్ ద ఫ్రేజెస్, ఉండే ఫ్రేజెస్ని చదవమని చెప్తున్నారు. అలానే అండర్లైన్ ద వర్డ్స్, ఏదైతే గీత గీశారో గీత గీసిన పదాన్ని కూడా పరిశీలించమని చెప్తున్నారు. సో ఏ టాల్ ట్రీ, సో పిక్చర్ని చూపిస్తూ ఏ టాల్ ట్రీ, ఈ చెట్టు ఎలా ఉందమ్మా, పొడుగ్గా ఉంది. ఏ షార్ట్ ప్లాంట్, ఇది ఎట్లా ఉంది, ఈ ప్లాంట్ షార్ట్గా ఉంది. ఓకే, పొట్టిగా ఉంది. నెక్స్ట్ ఏ ఫ్యాట్ క్యాట్, ఇట్లా మనం చదవాల్సి ఉంటుంది. ఏ ఫ్యాట్ క్యాట్, సో పిల్లి అనేది ఫ్యాట్గా ఉంది, చాలా లావుగా ఉంది. ఏ థిన్ క్యాట్, ఇది చాలా సన్నగా ఉంది క్యాట్. ఓకే, ఏ బిగ్ బఫెలో, ఒక పెద్ద గేదె ఇక్కడ ఉంది. ఏ స్మాల్ క్యాట్, ఒక చిన్న పిల్లి ఇక్కడ ఉంది. ఏ విలేజ్, ద విలేజెస్ ఆర్ గుడ్ పీపుల్, ద విలేజెస్ ఆర్ గుడ్ పీపుల్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలను మనం గమనిస్తూ ఉండమని చెప్పారు. సో ఈ గుడ్ అంటే మంచి. ఓకే, ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ విలేజ్, చూసారా, బ్యూటిఫుల్ కింద మనకి అండర్లైన్ చేశారు. బ్యూటిఫుల్ అంటే అందమైన. సో దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కింద మనకి ఇచ్చారు. ద అండర్లైన్ వర్డ్స్, ఏవైతే మనకు అండర్లైన్ చేశారో టాల్, షార్ట్, ఫ్యాట్, బిగ్, గుడ్, స్మాల్, గుడ్ అండ్ బ్యూటిఫుల్, వీటిని ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎ పర్సన్స్, ప్లేస్ ఆర్ థింగ్. దే ఆర్ కాల్డ్ adjectives. అడ్జెక్టివ్స్ అంటాం యాక్చువల్గా. ఓకే, ఇట్లా ఏవైతే మనకి ఇక్కడ అండర్లైన్ చేసి ఉన్నారో, సో ఈ అండర్లైన్ చేసిన పదాలన్నింటినీ మనం ఏమని చెప్తాము, అడ్జెక్టివ్స్ అని చెప్తాం. సో అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి, డిస్క్రైబ్ ఎ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ ఎ థింగ్. అవి వాటి యొక్క స్థితిని, అంటే వాటి గురించి వివరణ ఇస్తాయి. ఏ టాల్ ట్రీ అంటే ఇక్కడ ట్రీ అనేది ఎలా ఉంది, పొడుగ్గా ఉంది. ఈ ట్రీ ఎలా ఉంది, పొడుగ్గా ఉంది. సో పొడవైన అనేది ఈ ట్రీని ఉద్దేశించి చెప్తుంది. కాబట్టి ఈ ట్రీని డిస్క్రైబ్ చేస్తుంది ఈ టాల్ అనే వర్డ్. ఓకేనా. సో కాబట్టి దీన్ని అడ్జెక్టివ్స్ అంటాం. సో ఇక్కడ టాల్ అనేది ట్రీని ఉద్దేశిస్తుంది. ఏ షార్ట్ ప్లాంట్, సో ప్లాంట్ ఎలా ఉంది, పొట్టిగా ఉంది. సో ఈ ప్లాంట్ యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఓకేనా, డిస్క్రైబ్ చేస్తుంది, వివరిస్తుంది. ఏ ఫ్యాట్ క్యాట్, ఏ థిన్ క్యాట్, ఏ బిగ్ బఫెలో, ఏ స్మాల్ క్యాట్. ఓకేనా, ఇట్లా దాని యొక్క స్థితిని, క్యాట్ ఎలా ఉందంటే స్మాల్, చిన్నగా ఉంది. ఈ విలేజ్ ఎలా ఉంది, బ్యూటిఫుల్, అందంగా ఉంది. అలా అక్కడుండే ఆ పర్సన్ కావచ్చు, లేదా థింగ్ కావచ్చు, లేదా ప్లేస్ కావచ్చు, వాటి యొక్క అడ్జెక్టివ్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ యాక్టివిటీ 4 చూసినట్లయితే ఇక్కడ మనకి లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ లుక్ ఎట్ ద పిక్చర్, రీడ్ ద అడ్జెక్టివ్స్, ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనకి చూడమని చెప్తున్నారు. సో అడ్జెక్టివ్ని చూసి దానికి సంబంధించిన డిఫరెన్సెస్ అంటే వ్యత్యాసాలు ఏంటనో కనుక్కోమని చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ షార్ట్, ఇది టాల్,
ఇక్కడ ఏంటి మనకు డిఫరెన్సు? ఇది పొట్టిగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది. థిన్, ఫ్యాట్. ఓకే, సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. ఓకే, స్మాల్, బిగ్. ఇక్కడ స్మాల్ హట్ ఉంది, బిగ్ హౌస్ ఉంది ఇక్కడ. సో స్మాల్, బిగ్. ఇక్కడ మనకు వ్యత్యాసాలను గమనిస్తూ చదవమని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ మనకి యాక్టివిటీ 1 ఫన్ టైంలో చూస్తున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ విత్ ద థింగ్స్ యూ ఫైండ్ ఇన్ దెమ్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ మనకి మ్యాచ్ చేయమని చెప్తున్నారు. ఇది మనకి పోస్ట్ ఆఫీస్ కదా. సో పోస్ట్ ఆఫీస్ మనకి లెటర్స్ని తీసుకెళ్తుంది. సో లెటర్స్ మనం పోస్ట్ చేస్తాం కాబట్టి పోస్ట్ ఆఫీస్తో మ్యాచ్ చేసాము. నెక్స్ట్ మనకి హాస్పిటల్ మనకి ఇది సిరంజ్ ఉంటుంది కదా, నీడిల్. సో దీంతో హాస్పిటల్ మ్యాచ్ చేద్దాం. సో ఇది స్కూల్ కదా, స్కూల్లో మనకి ఏముంటుంది, బోర్డు ఉంటుంది కాబట్టి బోర్డుతో మ్యాచ్ చేద్దాం. నెక్స్ట్ ఇది బ్యాంక్ కదా. సో బ్యాంక్లో మనకి డబ్బు ఉంటుంది. సో మనీతో మనం మ్యాచ్ చేద్దాం. దిస్ ఈజ్ ఎ బస్ స్టాప్ కదా. సో బస్తో మనం మ్యాచ్ చేద్దాం. యాక్టివిటీ 2 చూస్తే రీఅరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. ఇక్కడ ఉండే ప్లేసెస్ని రీఅరేంజ్ చేయమంటున్నారు. సో దిస్ ఈజ్ ఎ పోస్ట్ ఆఫీస్ కదా. సో పోస్ట్ ఆఫీస్ అని ఇక్కడ మనం రాసుకుంటాం. దిస్ ఈజ్ ఎ హాస్పిటల్. సో ఇది మనము హాస్పిటల్ రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఎ స్కూల్. సో స్కూల్ ఇక్కడ రాసుకుంటాం. దిస్ ఈజ్ ఎ బ్యాంక్. సో బ్యాంక్ ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ ద పిక్చర్స్, రైట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ మన పిక్చర్స్ని అబ్జర్వ్ చేస్తూ రాయమని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే వాట్ ఈస్ దిస్ అని మనకు మధ్యలో మైండ్ మ్యాప్గా ఇచ్చి దాని చుట్టూ మనకి కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ బీచ్. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ మన కోసం రాసిచ్చారు, దిస్ ఈజ్ ఎ బీచ్. సో సెకండ్ వన్ మనం ఇంకేం రాస్తాము, దిస్ ఈజ్ ఎ హట్. ఓకే, దిస్ ఈజ్ ఎ పార్క్, దిస్ ఈజ్ ఎ విలేజ్, దిస్ ఈజ్ ఎ కోకోనట్. ఇట్లా మనం రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ టాక్ యువర్ ఫ్రెండ్ అండ్ పుట్ టిక్ అండ్ ఇంటూ ఇన్ ద టేబుల్. సో మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వీటిని టిక్ చేయమంటున్నాడు, వాటి సరిపోయిన వాటి గురించి. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ అనేది మనకు ఈజ్ ఇట్ బిగ్ అని ఇచ్చారు. సో యాంట్ అనేది బిగ్గా ఉంటుందా, స్మాల్గా ఉంటుందా, టాల్గా ఉంటుందా, షార్ట్గా ఉంటుందా? సో యాంట్ అనేది మనకు స్మాల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం టిక్ చేస్తాం. సో బఫెలో అనేది ఎలా ఉంటుంది, బఫెలో అనేది బిగ్ కాబట్టి ఇక్కడ మనం టిక్ చేస్తాం. కోకోనట్ ట్రీ ఎలా ఉంది, బిగ్గా ఉందా, స్మాల్గా ఉందా, టాల్గా ఉందా? టాల్గా ఉంది, పొడుగ్గా ఉంది కాబట్టి ఇక్కడ టిక్ చేస్తాం. నెక్స్ట్ మనకి ప్లాంట్ అనేది ఎలా ఉంది, షార్ట్గా ఉంది. సో షార్ట్కి ఎదురుగా ఇక్కడ టిక్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఉదాహరణకి ద యాంట్ ఈజ్ స్మాల్ అని ఇచ్చారు. సో ఇట్లా మనం మిగిలిన సెంటెన్స్ ఈ 3 కూడా మనం రాయాల్సి ఉంటుంది. సో సెకండ్ వన్ ఇంకేం రాస్తాం మనం, యాంట్ ఆల్రెడీ రాశారు కాబట్టి ద బఫెలో ఈజ్ బిగ్ అని రాస్తాం. నెక్స్ట్ ద కోకోనట్ ట్రీ ఈజ్ టాల్. ఓకే, నెక్స్ట్ ద ప్లాంట్ ఈజ్ షార్ట్. ఓకేనా. ఈ విధంగా మనం రాసుకుంటాం. నెక్స్ట్ గమనిస్తే డ్రా యువర్ పిక్చర్ అండ్ డిస్క్రైబ్ ఈజ్ బై యూజింగ్ ద వర్డ్స్ గివెన్ బిలో. సో ఇక్కడ ఉండే పిక్చర్ని డ్రా చేయమంటున్నారు. సో డ్రా చేసిన తర్వాత డ్రా యువర్ పిక్చర్, మీ పిక్చర్ని డ్రా చేస్తూ ఇక్కడ ఉండే వర్డ్స్తో మిమ్మల్ని మీరు మీ గురించి మీరు చెప్పమని చెప్తున్నారు. సో ఏం చెప్తుంది, ఉదాహరణకు మనకి ఇక్కడ ఇచ్చారు, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్. సో ఇక్కడ మనకి గుడ్ అనే పదం ఉంది కాబట్టి ఆ పదాన్ని ఉపయోగిస్తూ, ఆ వర్డ్ని ఉపయోగిస్తూ ఈమె తన గురించి తను చెప్తుంది. సో ఐఎమ్ ఏ గుడ్ గర్ల్, ఐఎమ్ ఏ టాల్ గర్ల్. నేను గుడ్ గర్ల్ని అలానే టాల్ గర్ల్ని అని చెప్తుంది. సో అలానే మీరు కూడా ఇక్కడ మీ గురించి చెప్పండి. ఎట్లా, ఐఎమ్ ఏ గుడ్ బాయ్, ఐఎమ్ ఏ షార్ట్ బాయ్. మీరు పొట్టిగా ఉంటే షార్ట్ అని పెట్టండి, లేదంటే పొడుగ్గా ఉంటే టాల్ అని పెట్టండి. ఓకేనా. లేదంటే ఐఎమ్ ఏ గుడ్ బాయ్ అండ్ ఐఎమ్ ఫ్యాట్ బాయ్. సో నేను లావుగా ఉంటాను. లేదా
ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్, ఐ ఆమ్ ఏ థిన్ బాయ్, అట్లా కూడా మీరు చెప్పొచ్చు. ఓకేనా. ప్రాక్టీస్ టైంలో మనం చూసినట్లయితే యువర్ టీచర్ విల్ సే ద ఫాలోయింగ్ వర్డ్స్ అలౌడ్, రిపీట్ ఆఫ్టర్ హిమ్ ఆర్ హెర్. సో టీచర్ మీకు ఈ పదాలు చెప్తారు, వాటిని అనుసరిస్తూ మీరు కూడా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి కింద కాపీ రైటింగ్ ఇచ్చారు కదమ్మా. సో కాపీ రైటింగ్ ఎలా ఉందో అలానే మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అట్లా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. మనకి ఇక్కడ చూడండి, యూనిట్ 6.b చూసినట్లయితే ఆర్ హెల్పర్స్ ఇచ్చారు. సో ఇందులో మనకి యాక్టివిటీస్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఫన్ టైం మనం చూస్తే రీఅరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ అప్రోప్రియేట్ టు ఫ్రమ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. 1 is done for you. సో మీనింగ్ఫుల్ వర్డ్స్ అనేవి మనకి రీఅరేంజ్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. సో ఈయన పోటర్ కాబట్టి POTTER పోటర్ అని మనకి ఇక్కడ రాసిచ్చారు. సో ఈయన టైలర్ కదా, సో టైలర్ అనేది ఇక్కడ మనం రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ రీఅరేంజ్ చేస్తూ మనం టైలర్ రాసుకుంటాం. ఓకేనా. TILOR రాసుకుంటాం. నెక్స్ట్ ఈయన కార్పెంటర్ కదమ్మా, సో కార్పెంటర్ ఇక్కడ మనం స్పెల్లింగ్ రాసుకుంటాం. ఈయన కాబ్లర్ కదా, సో కాబ్లర్ అని ఇక్కడ మనం రాసుకుంటాం. అలానే ఈయన ఫిషర్మ్యాన్ ఇక్కడ మనం రాసుకుంటాం. ఇందులో ఉండే లెటర్స్ని రీఅరేంజ్ చేస్తూ ఫిషర్మ్యాన్ అని రాస్తాం. ఈయన బార్బర్ కదా, సో బార్బర్ అని ఇక్కడ రాసుకుంటాం. 2 చూసినట్లయితే యాక్టివిటీ 2లో అబ్జర్వ్ ద వీల్, ఈ వీల్ని పరిశీలించమంటున్నారు. రైట్ ద సెంటెన్సెస్, 1 is done for you. సో ఒక సెంటెన్స్ రాయమంటున్నారు, మన కోసం ఒకటి రాసి అక్కడ ఇచ్చారు. సో చూస్తే సోమయ్య ఈజ్ మేకింగ్ పాట్స్, హీఈస్ ఏ పాటర్. సో సోమయ్య మేకింగ్ పాట్స్, కుండలు తయారు చేస్తారు కాబట్టి సో హీ ఈజ్ ఏ పాటర్, అతను ఒక కుమ్మరి. సో ఆ విధంగా మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి రామయ్య చూడండి, రామయ్య వాషింగ్ క్లోత్స్. ఇక్కడ ఏం రాస్తాము, రామయ్య వాషింగ్ క్లోత్స్, మనకి ఫుల్ స్టాప్ పెట్టి హీ ఈజ్ ఏ వాషర్ మ్యాన్. ఓకే, అట్లా రాస్తాం. నెక్స్ట్ ఇంకేం రాస్తాం, ఓకే, గణపతి హెయిర్ని కట్ చేస్తాడు. సో హీ ఈజ్ ఏ బార్బర్, ఇక్కడ మనం రాసుకుంటాం. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, రాజు మెండింగ్ షూస్, రాజు మెండింగ్ షూస్, ఫుల్ స్టాప్ పెట్టి హీ ఈజ్ ఏ కాబ్లర్, హీ ఈజ్ ఏ కాబ్లర్ అని ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా. గోపి స్టిచ్చింగ్ క్లోత్స్, ఓకే, అక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టి హీ ఈజ్ ఏ టైలర్, సో అతను బట్టలు కొడతారు కాబట్టి అతను టైలర్. ఈ విధంగా మనం కొన్ని సెంటెన్సెస్ని రాసుకోవాల్సి ఉంటుంది. యువర్ టీచర్ విల్ సే ద ఫాలోయింగ్ వర్డ్స్ అలౌడ్, రిపీటెడ్ ఆఫ్టర్ హిమ్ ఆర్ హెర్. సో మీ టీచర్ చెప్పినట్ల ఈ పదాలను మీరు రిపీట్ చేస్తూ గట్టిగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే ఈ కాపీ రైటింగ్ని జాగ్రత్తగా మీరు పైన ఎలా ఉందో కింద అలానే రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా BRK నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.